పొలిటికల్స్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అత్వెల్లి ప్రాంతంలో ఉన్నాం. మీకు పలు సమస్యలు ఉన్నాయని చెప్పేసి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. ఆ సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. నీ పేరమ్మా? ఎల్లమ్మ. ఎల్లమ్మ. అత్తెల్లి. 4 రోజులకు ఒక్కనాడు నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు అర్ధ గంటనే ఇప్పుతున్నాడు. నీళ్ళు కూడా సరిపోతలేవు. చాలా కష్టం అవుతుంది. నీళ్ళు కొనుక్కొచ్చుకుంటున్నాం మేము. ట్యాంకర్ ఎప్పటి నుంచి ఉందమ్మా? ఇప్పుడు 6 నెలలకు ఎక్కువైపోయాయి. మరి ఎవరు పట్టించుకుంటలేరా? ఎవ్వరు పట్టించుకోవట్లేరు. మరి మీరు అడిగిరా? అధికారులను అడుగుతురా? ఎవరిని అడిగినా ఏం సపోర్ట్ చేస్తలేరు. ఎవరేం చెప్తలేరు? ఏం సపోర్ట్ చేస్తలేరు. మీరు కమిషనర్ గారిని కూడా కలిసిరా? కలవలే. మాకు శాత కాదు కదా పోయేతానుకు. మీ ప్రాంతం వాళ్ళు కూడా పోయి మరి అడిగిరా ఏమన్నా? ఎవరు అడగలే. ఇక ట్యాంకర్ కొనుక్కొచ్చుకుంటున్నాం. 650 రూపాయలకు ఒక ట్యాంకర్. ఇక అంతకు మిగిలి ఇంకేం లేదు. కానీ పింఛన్లు పెంచుతున్నాడు. పింఛన్లు పెంచలేదు. ఇక ఈ కుంటోళ్ళకు గూనెలకు అదే ఎడ్డోళ్ళకు కళ్ళు లేని వాళ్ళకు కాలు ఇరిగిన వాళ్ళకు పింఛన్లు పెంచుతున్నాడు. పింఛన్లు పెంచలేదు. ఏం పెంచలేదు. ఏం చేస్తుండు? ఇంకా ఏంటియో తులం బంగారం అప్పుకోరు అవి లేదు. బతుకమ్మ చీరలు లేవు. ఏది లేదు. ఆయన వచ్చిన వద్ద ఏది లేదు. మహిళా సంఘాలకి ఇస్తున్నామని చెప్తారు కదా, ఎవరికి లేదు. వాళ్ళకి ఇస్తే మరి మేము ఓట్లేయమా? మేము కూడా వేస్తాం కదా ఓటు. మరి మా ఓటు మాకు శాత కాకపోతే కూడా ఆటోలో తీసుకుపోయి ఓటు వేపిస్తారు. ఆడిచ్చారు, ఇవ్వలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు ఆయన ఎక్కిన వద్దుగా ఏది లేదు. 4000 పింఛన్లు చేస్తా అన్నాడు ఆయన. పోయిన ఆయనేమో 2000 చేసిండు. ఇప్పుడేమో ఆయన 4000 చేస్తానన్నాడు. 4000 లేవు. ఇప్పుడు అవే ఆయన పెంచిన పింఛన్లే ఉన్నాయి. ఇంకేం లేదు. ఇంకా చీరలు లేవు, బీరలు లేవు, ఏది లేదు. మా బతుకులు గిట్లున్నాయి. పెంచినాయి. అప్పుడు గంట ఇప్పిండు, దినం తప్పి దినము నీళ్ళు ఇప్పిండు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇక ఈయన వచ్చిన వద్దుగానైతే ఏమీ లేదు. నీళ్ళకైతే మస్తు బాధ ఉంది. 4 రోజులకు ఒక్కనాడు ఇప్పుతాడు. అర్ధ గంటనే ట్యాంకర్ 650 రూపాయలు ట్యాంకర్కు నీళ్ళు. బోర్ ఉన్న వాళ్ళకు కష్టం లేదు. ఇక బోర్ లేనక మస్తు కష్టం ఉంది. మాకు కొనుక్కుని ఉంది, ఇబ్బంది ఉంది. ఇక ఏం లేదు. అంతే. అమ్మ నీ పేరేం పేరమ్మా? రామలమ్మ. 5 ఇండ్లకు నీళ్ళు లేవు. మాకు బోర్లు లేవు. మా పిల్లలు మేము చచ్చిపోతున్నాం. ఎన్ని రోజుల నుంచి వస్తలేవు నీళ్ళు? 3 నెలలు 4 నెలలే. 3-4 నెలలు. మరి ఇప్పుడే ఇట్లా నీళ్ళు ఇవ్వకుంటే ఎండాకాలంలో మేము చచ్చిపోవన్నా? ఇంట్లో పెట్టి పొరుగుల వాళ్ళకు పోవన్నా? ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి నీళ్ళు? 5 రోజులకు 4 రోజులకు ఒకసారి. అది కూడా అర్ధ గంటనే ఇడుస్తున్నాడు. ఇంక ఒకటే డ్రమ్ ఇడుస్తాడు. 20 నిమిషాలే ఇప్పుతున్నాడు. మరి మేము బతామా? మా పిల్లలు మేము 4 పిల్లలు రాగా ఆయనకి. ఇప్పుడు ఆయన కూడా బకెట్లతో గల బోరు హౌజులు ఉంటే హౌజులకి వెళ్ళి గుంజుకొచ్చుకొని మేము సంసారాలు చేసుకుంటున్నాం. ఈ ఒక్క డ్రమ్ము తానాలకైతే, బట్టలకైతే, ఇంట్లో వండుకోవటానికి అవుతాయి. చెప్పు, నువ్వే చెప్పు. ఇప్పుడు మీకు సంసారం ఉండొచ్చు, మీకు పిల్లలు ఉండొచ్చు, అందరికి సంసారం ఉంటుంది. నీళ్ళు లేని మాత్రం పని కాదు బిడ్డ. బాత్రూమ్ పోయినా నీళ్ళు కావాలి, వంటానికి నీళ్ళు, బట్టలకు నీళ్ళు కావాలి, తానానికి నీళ్ళు కావాలి. పిల్లలకైనా, స్కూల్ పిల్లలకైనా కావాలిగా. మరి ఎందుకు ఇస్తలేరో ఏమో మరి నాకు తెలియదు. మా 5 ఇండ్లకైతే మస్తు కష్టం ఉంది. 3 నెలలే. ఎవరిని దేవయ్యని అడిగితే తాగిలే నీళ్ళు లేవాట పెద్దామా అంటాడు. సార్ మాది దుందిగల శ్రీనివాస్ నా పేరు. నీళ్ళకైతే మాకు దాదాపు 5-6 నెలల నుంచి చాలా విపరీతమైన బాధ ఉంది. మాది మేడ్చల్ జిల్లా అత్వేల్ గ్రామం. మాకు నీళ్ళకైతే విపరీతంగా బాధ ఉంది. సంసారంలో ఒక ఐటెం లేకున్నా కూడా అది సరిదిద్దకపోవచ్చు. కానీ నీళ్ళు లేకపోతే మాత్రం మాకు ఊరు ఇసబెట్టి, ఆ ఊరు అమ్ముకొని ఇసబెట్టిపోయి బతికింది మనం అనిపిస్తుంది. రెంట్ పర్ మంత్స్ వాళ్ళు పక్కలు కిరాయికుంటే కూడా వాళ్ళ దగ్గర మేము నీళ్ళు ఆడుకుంటే కూడా ఒక్కో రోజు పైప్ ఇస్తారు. ఉన్నప్పుడు మీదికి ఉన్నప్పుడు పైప్ వేసుకోమని చెప్తారు. లేనప్పుడు ఆ సంపలకని కూడా బకెట్లతో మోసుకొని మేము డ్రమ్ములతో పనిలో తీసుకుంటాం. నీళ్ళకైతే విపరీతమైన బాధ ఉంది మాకు. ఇప్పుడు నీళ్ళకు ఎన్ని రోజుల నుంచి సమస్య ఉందన్న? దగ్గర ఇప్పుడు 5-6 నెలల నుంచి ఇదే బాధ ఉంది మాకు. ఇప్పుడు 5-6 నెలల నుంచి 5-6 నెలల నుంచి కూడా 4 రోజులకు ఒకసారి తప్పితే 5 రోజులు 6వ రోజు కూడా ఒక్కోసారి అది 20 నిమిషాలు ఇడుస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పుడు
ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమన్నా సంప్రదించారా మీరు? ఇక వాళ్ళ దృష్టికి అయితే మేము పోలేదు. ఈ నల్ల నీళ్ళు సైనా అంటే అన్న అక్కడ మాకు డ్రమ్లో నీళ్ళు లేవు, సంపలలో లేవు, మాకు 20 నిమిషాలు ఇప్పమని చెప్పారు, అట్లా ఇట్లా చెప్తాడు ఆయన. ఇప్పుడు 6 నెలల నుంచి మీకు ఈ సమస్య విపరీతంగా ఉంది కదా, ఈ సమస్య మీద కూడా మరి మీరు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులను కూడా మీరు సంప్రదించి వాళ్ళని ఏమన్నా అడిగిరా ఎప్పుడైనా? వాళ్ళ దృష్టికి అయితే మేము పోలేదు. ఈ నల్లలిప్త అయినతోనే మాట్లాడితే ఆయన ఉన్నట్టు ఆయనకు తెలిసిన కాడికి చెప్తున్నాను, అన్న మాకు 20 నిమిషాలు ఇప్పమన్నారు, మాకున్న కాడికి నీళ్ళు లేవు మీద, అందుకు సరిపోతాడు 20 నిమిషాలు ఇప్పుతున్నామని చెప్తున్నారు వాళ్ళు. గత ప్రభుత్వం అయినప్పుడు కేసీఆర్ మీద ఇది పొగుతున్నట్టు కూడా కాదు. గత ప్రభుత్వం మాకు మేము లేవకపోని మబ్బులు 5 గంటల నుంచి 6 గంటల కాడ గంట టు గంట నల్ల వస్తుండే, మాకు నీళ్ళు సరిపోతుండే పుష్కలం, మాకు డ్రమ్ములు నిండుతుండే, బాతాలు అన్ని వింటుకుంటే స్నానాలు గినాల మొక్కలకు అన్నిట్లా కావు మాకు. ఇప్పుడు మాకు నీళ్ళు లేక కూడా మేము రోజుకు స్నానం చేసేది 2 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నాం మేము. చాలా విపరీతంగా బాధ ఉంది మాకు నీళ్ళకైతే, చాలా అంటే చాలా. వాళ్ళ ఇష్టం రోజు కూడా ఇస్తుంది. ఇప్పుడు మాకు ఈ సంపు దగ్గర ఉంది కాబట్టి వీళ్ళు ఎన్నిసార్లు మాకు అడిగి మాకే సిగ్గు అవుతుంది. ఒకటనా 6వ రోజు కూడా మీకు ఏ సమయానికి మీరు ఉన్నప్పుడు వదులుతున్నారా, మరి ఏ సమయానికి వదులుతున్నారు? టైమింగ్ కూడా లేదు. అది గ్రూప్లో ఉన్న వాళ్ళకి పెద్ద ఫోన్ ఉంది, మా చిన్న ఫోన్ కానీ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మెసేజ్ పెడుతుంది ఆల్రెడీ 20 నిమిషాల్లో వస్తుంది నల్ల. 20 నిమిషాలు గ్రూప్లో పెడతాడు, 20 నిమిషాలు వస్తుంది అని. నీకు డ్రమ్ము రాని సగం డ్రమ్ము రాని, ఇక లేని ఉన్నోళ్ళంతా పట్టుకుంటారు, లేని వాళ్ళు అయితే కిందనే పోతాయి. వచ్చిన కాడికి సన్నగా వస్తున్నాయి, అవి కూడా అప్పటిలేక ప్రెషర్ వస్తలేవు, సన్నగా వస్తుంది. అంటే రోజు ఒక ప్రత్యేకించి ఒక సమయం కేటాయించి ఈ సమయానికి మేము నీళ్ళు వదులుతాము అనేది ఏం చెప్తలేరా? చెప్తలేరు. ఇక వాళ్ళకి దోసినప్పుడు వీళ్ళు రోజు అది 4-5 రోజులకు కూడా ఇప్పుడు ఇడుస్తున్న మూమెంట్లో అది ఫోన్లలో మెసేజ్ పెడతాడు, 20 నిమిషాలు వస్తుంది ఈ నల్ల, ఈ టైం నుంచి ఈ టైం వరకు. అట్లా ఉన్నది కథ. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 1 గంట సేపు కంపల్సరీ ఇస్తుండే. ఎటాన ఎండాకాలంలో మాకు నీళ్ళు పుష్కలంగా వచ్చినాయి, మాకు అన్ని నిండిపోతుండే, ఇవన్నీ కుళ్ళు ఉండకపోవు. బట్టలు పెట్టుకున్నాం, ఎంత సంతోషంగా ఉన్నాం. ఈ నీళ్ళ కోసం మాత్రం మాకు ఊరి సైడ్ పోపుదే సంసారంలో ఒకటి లేకున్నా ఒకటి అయినా సర్దిద్దుకపోవచ్చు. సంపు దగ్గర ఉండప్పటికే మేము ఇంకా మాకు పుణ్యం కట్టుకుంటాం. ఆ సంపు లేకపోతే ఇంకా మాది ఆగమే బతుకు. ఇంకా వాళ్ళు చెరువులు ఉంటే ఆ సంపులో ఒక్కోసారి అందుకని తెచ్చుకుంటాం. అట్లా ఉంది మా కథ. ఫైనల్గా అధికారులను ఏం అడుగుతారన్న మీరు? ఇక వాళ్ళ దృష్టికి అయితే మేము పోలేదు, ఇంతవరకు పోలేదు. మీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నారు? ఏమడుతున్నట్టు ఇంత ముందుకు వచ్చినట్టు మాకు నీళ్ళు రావాలి, కంపల్సరీ రావాలి. నువ్వు 5 గంటలకి ఇస్తావా 6 గంటలకి ఇస్తావా, గంట టు గంట రావాలి మాకు. ఇప్పుడు 20 నిమిషాల నీళ్ళు అంటే మా 7 కాళ్ళు కొంచెం బట్టలు వింటుంది సరిపో, తానాలకు సరిపో. మాకు మెయిన్ అయితే నీళ్ళు కంపల్సరీ ఉండాలి. అన్న నీ పేరు? యాడారం సుదర్శన్ నా పేరు. ప్రాపర్ ఇక్కడే వచ్చే వాటర్ ప్రాబ్లం. ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ సమస్య? ఇది నిజం చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉంది. ఇక్కడ కేసీఆర్ని పొగుడుతున్నామని కాదు, రేవంత్ రెడ్డిని తిడుతున్నామని కాదు. వాటర్ ప్రాబ్లం అయితే కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఉంది. అదొకటి. మళ్ళా స్ట్రీట్ లైట్ ఒక రోజు వస్తాయి, ఒక రోజు రావు. వాళ్ళకు కూడా చెప్పిన నేను, కరెంటు వాళ్ళకు. నల్లలిప్పి అతనికి చెప్తే నేనేం చేయాలి, పైనుంచే వస్తూనే అంటాడు. అతనికి కూడా చెప్పిన నేను. మరి గతంలో మంచిగా వచ్చినాయి, ఇప్పుడు రాలేదంటారు కదా, మరి అప్పుడు కూడా అదే వాటర్ కదా? అప్పుడు 24 hours కరెంటు కూడా ఉండే, ఇప్పుడు కూడా ఉంటుందా? ఇప్పుడు నైట్ ఒక్కో రోజు నైట్ పోతే పొద్దున మార్నింగ్ వస్తుంది కరెంట్. ఇక్కడ అందరికీ తెలుసు, బస్తీలో అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ వాటర్ సమస్య మీద మీరు అధికారుల దృష్టికి ఏమైనా వెళ్ళలేము. మేము ఆల్రెడీ నల్లలిప్పి అతన్నే కలుస్తాం, పైదాకా ఏం పోలేము. ప్రస్తుతం ఇక్కడ కమిషనర్కు ఫోన్ చేసినాం, 2-3 సార్లు చేసినాం. చేస్తే వస్తాయి, పైనుంచే వస్తలేవు అతను కూడా అన్నాడు, పైనుంచి వస్తలే. ప్రస్తుతం ఇక్కడ కౌన్సిలర్ గారు ఉంటారు కదా, ఆయన దృష్టికి ఏమైనా తీసుకుపోయి? వెళ్ళలే, అతని దగ్గరికి మాత్రం వెళ్ళలేము. ఉన్నారు ఆ కౌన్సిలర్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కానీ ఎవరికి మాత్రమే చెప్పుకోలేము. ఇప్పుడు నాకు బోర్ ఉన్నది, నాకు వాటర్ ప్రాబ్లం. నేను ఒక 8-9 ఇళ్ళకి ఇచ్చిన వాటర్ నేనే ఇచ్చిన. మొన్న బోర్ కాలిపోతే నేనే చేయించుకున్నాను. ఇక నేను ఎవరికైతే పోయి అడగలేదు కదా, ఎందుకంటే బోర్ ఉన్నాం కాబట్టి పక్క వాళ్ళకి ఆదుకుంటున్నాం. ఎవరైనా సరే నాకు లేకపోతే నేను పక్క వాళ్ళని అడుగుతుంటే కదా, అట్లా చేస్తున్నాను. వాటర్ ప్రాబ్లం అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఫైనల్గా ఈ ప్రభుత్వానికి మీరు ఏం చెప్తారు? పబ్లిక్ తెలుస్తుంది కదా, టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుంది, ఈ కాంగ్రెస్ వచ్చినప్పుడు ఎట్లుంది, అందరికి పబ్లిక్ తెలిసిపోతుంది. మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు దానికోసం. నా పేరు పద్మండి. ఈ గల్లీలో చాలా నీళ్ళ ప్రాబ్లం ఉంది.
4 రోజులకు ఒకసారి వదులుతున్నారు. అది విట్ట ఒక ½ అన్ అవర్ విట్ట కరెక్ట్ లేదు, 20 నిమిషాలు వదులుతారు. నీళ్ళ కోసం మా దగ్గరికే వస్తారు వాళ్ళు. మాకు సంపు బోరు ఉండడం వల్ల మేము ఈ గల్లీకి మొత్తం నీళ్ళు ఇస్తున్నాం. కానీ ప్రతిరోజు ప్రతిసారి అంటే విట్ట మాకు మోటార్ బిల్ వస్తుంది కదా, నీళ్ళు మాకు కావాల్సినవి ఉంటాయి కదా, అందరికీ సరబరా అంటే మాకు విట్ట కష్టమై ఒక్కొక్కసారి వాళ్ళ ఇబ్బందిని చూడలేక ఇస్తూ ఉంటున్నాము. నీళ్ళ ప్రాబ్లం మాత్రం చాలా ఉంది. ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంటుంది మేడం? 3-4 years అవుతుంది. ఈ రాజకీయం వచ్చిన నుంచి ఇదే ఉంది. ప్రజెంట్ అయితే ఈ సమస్య ఎప్పటి నుంచి, ఇప్పుడు ఎన్ని రోజులు? ఎండాకాలం నుంచి వస్తుంది, ఎండాకాలం నుంచి సమస్య ఎక్కువగా ఉంది. ఎక్కువ ఉంది. అప్పటి నుంచి మీరే ఇస్తున్నారు? మేమే ఇస్తున్నాం. మేము ఇంట్లో ఉండబట్టి సంవత్సరం అవుతుంది. ఎండాకాలం నుంచి ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు పనులలోకి వెళ్తారు అనేసి వాళ్ళు బతిమలాడుతూ ఉంటే మేము ఇచ్చేస్తున్నాం. ఇక్కడ లోకల్ అధికారులు ఎప్పుడన్నా వచ్చి చూస్తారా మరి నీళ్ళు వస్తున్నాయా వస్తలేవా అనేది? ఎవరు రాలేరు. వీళ్ళ సమస్యలు ఎట్లున్నాయని అధికారి వచ్చి కూడా ఎవరు రాలేరు, ఎవరు చూడరు. మరి వీళ్ళకి ఎట్లా, వీళ్ళ సమస్య ఇప్పుడు కంటిన్యూ అవుతుంది కదా, ఇప్పుడు అధికారుల దృష్టికి వీళ్ళు ఎవరైనా ఎవరు తీసుకెళ్ళలేరు, ఎవరు చెప్పలేరు. వాళ్ళ తంటలు వాళ్ళే పడుతున్నారు కానీ ఎవరు వాళ్ళకి హెల్పింగ్ చేయలేరు. నా పేరు డి జైసన్ అండి. మా తాడువాడు కింది బస్ అండి. మా యొక్క బస్సు యొక్క ప్రాబ్లం తాగునీటి సమస్య. ఈ సమస్య గత దగ్గర సంవత్సరం నుండి ఈ ఇబ్బందులు పడుతున్నాం మేము. 4 రోజుల తర్వాత మాకు వాటర్ వదులుతున్నారు, అది కూడా 30 గంట. ఆ 30 గంటలో కనీసం ఆ పైప్ నిండడానికి సరిపోతుంది. అది కనీసం డ్రమ్లో వాటర్ పట్టుకోవాలంటే కూడా ఒక చిన్న బకెట్లో పట్టుకొని దాన్ని ఎత్తిపోసుకోవాలి అవసరం పడుతుంది మాకు. వాటర్ ప్రాబ్లం ఆ విధంగా ఉంది ఈ కాలనీలో. దయచేసి దీన్ని మున్సిపల్ కమిషనర్ గారు తక్షణమే పరిష్కరించాలని మా విన్నపము, మరి మా యొక్క కోరిక. ఇంతకుముందు మా యొక్క నాయకులు ఈ సమస్య గురించి గత పోయిన నెల మళ్ళీ 15 రోజుల క్రితము ఈ వార్తల్లో వచ్చినా కానీ మున్సిపల్ అధికారులు స్పందించట్లేదు. మరి ఎందుకేమో మరి బస్తీ అంటే అంత చులకన కనబడుతుందా, లేకపోతే ట్యాక్స్ కట్టట్లేదా, లేకపోతే ఎందుకో మరి ఈ విధంగా మాకు నీటి ఇబ్బంది అయితే కలగజేస్తున్నారు. అధికారులను అడిగిరానా ఈ ప్రాంతం నుంచి కూడా మాకు ఇట్లా నీళ్ళ సమస్య ఉంది అని చెప్పి? మా ప్రాంతం నుండి మా ప్రేమదాస్ అని ఉన్నారు, అతను 15 నెలల క్రితము పేపర్లో కూడా వచ్చింది. అది పేపర్ వైజ్గా రాసి అక్కడ మున్సిపల్ ఆఫీస్లో ఇచ్చారు. దానికి ఇంతవరకు స్పందన లేదండి. నీళ్ళ ప్రాబ్లం ప్రాబ్లం ఉంది ఇక్కడ. లైట్లు లేవు, వాటర్ లేదు, ఏం లేదు. ఎట్లా చేయాలి మరి చెప్పు. మేడ్చల్ ప్రాంతంలో ఉన్నటువంటి అత్వల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వాటర్ సమస్య గత 4 నెలలుగా వారికి నీళ్లు రావట్లేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఖాళీ డ్రమ్ములు మనకు కనిపిస్తూ ఉన్నాయి. గత 5 రోజులకు ఒకసారి 6 రోజులకు ఒకసారి నీళ్లు వదులుతున్నారు. అది కూడా ఆ సమయాన్ని మనకు చెప్పట్లేదు. అది ఏ సమయానికి నీళ్ళు వస్తున్నాయి ఏందనేది కూడా వాళ్ళు మెసేజ్ చేయడం, కొందరికి మాత్రమే మొబైల్ ఉన్నాయి, మిగతా వాళ్ళకు కూడా మొబైల్కి ఆ మెసేజ్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఆ విధంగా ఉన్న వాళ్ళు పట్టుకుంటున్నారు, లేని వాళ్ళు ఇతరుల దగ్గర అరువు తీసుకోవడం, లేకపోతే వాళ్ళ ఇళ్ళకి పోయి అడుక్కోవడం, ఈ విధంగా జరుగుతూ ఉంది. ఆ నీళ్లు తీసుకొని మాకు చాలా ఇబ్బంది అవుతూ ఉందని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి అత్వల్లి ప్రాంతంలో మంచినీటి సమస్యను పూర్తిగా పరిష్కరించాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు. వాళ్ళు అనేకమైనటువంటి గోసలు వెల్లదీస్తూ నీళ్లు లేక చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి ప్రజలు తెలియజేస్తున్నారు. వెంటనే స్పందించి దీనికి తగ్గట్లుగా వాళ్ళకు శాశ్వత పరిష్కారం, మంచినీటి సమస్య పట్ల శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.